హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. పచ్చికారంతో దొండకాయ వేపుడు ఒట్టి అన్నంలోకి కలుపుకొని తిన్నా కూడా అదిరిపోయిద్ది. అలాగే పప్పుచారు పప్పులోకి కలుపుకొని తినడానికి కూడా భద్రగా ఉండేటట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని నూనె కొంచెం వేడి అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని ఈ ఆవాలు జీలకర్రను కొంచెం చిట్లనివ్వండి. ఇవి కొంచెం చిట్లిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళను వేసుకొని వీటిని దోరగా వేయించుకోండి. దోరగా వేయించుకుంటే వేపుడులోకి టేస్ట్ బాగుండిద్ది. ఇలాగ దోరగా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోండి. దొండకాయ ముక్కలు వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాల తర్వాత అప్పుడు సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో మూత తీసేసి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఫ్రై చేసుకోండి. ఇలాగ ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. అలాగే పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఈ దొండకాయలను మంచిగా ఫ్రై చేసుకోండి. దొండకాయలు ఫ్రై అయ్యే లోపల పచ్చికారం కోసం మిక్సీ జార్లో ఒక 10-15 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మీ కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకోండి. ఈ దొండకాయ వేపుడులో మనం వేడిచిది కారం వేసుకోము, అందుకని మీ కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగ పచ్చికారంతో దొండకాయ వేపుడు చేస్తే టేస్ట్ చాలా బాగుండిద్ది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత దొండకాయలు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలాగ మధ్య మధ్యలో కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి. దొండకాయలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి ముద్దను వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 30 సెకండ్స్ లేకపోతే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలాగ ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కలుపుకునేటప్పుడే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసుకుంటే మనకి పచ్చికారంతో దొండకాయ వేపుడు అయితే రెడీ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అస్సలు మిస్ కాకుండా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.